నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షరాన్ ఆదేశాల మేరకు నంద్యాల ఎస్డీపీఓ మందాజావలి అల్ఫోన్స్ నార్గిరి పర్యవేక్షణలో నంద్యాల జిల్లా నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ సీఏ వారి సిబ్బంది కలిసి నంద్యాల టౌన్లో దారిన పోతున్న ఫిర్యాదుదారుని బెదిరించి డబ్బులు తీసుకున్న నిందితుని అరెస్ట్ చేసి అతని నుంచి 20,000 రూపాయల నగదు, నేరానికి ఉపయోగించిన స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఇతని కూడా రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచడం జరిగింది. గత నెల అనగా ఏప్రిల్ 22వ తేదీన గడివేమల మండలం కర్మద్ర గ్రామానికి చెందినటువంటి వెంకటస్వామి అనే పర్సన్ టీవీ కొనుక్కోవాలని చెప్పేసి వాళ్ళ ఊరిని బయలుదేరి నంద్యాల బస్టాండ్లో దిగి నంద్యాల 1వ పట్టణ పరిధిలోని బైరమల్ స్ట్రీట్లో టీవీ కొనుక్కోవడానికి అని చెప్పేసి వెళ్తూ ఉంటే ఒక పర్సన్ తన యొక్క స్కూటీతో ఆ వెంకటస్వామి అనే పర్సన్ని బ్యాక్ సైడ్ హిట్టడంతో కింద పడిన తర్వాత అతనికి ఇంజరీస్ అయినాయి. ఆ తర్వాత అతన్ని బెదిరించి అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్నటువంటి 20,000 డబ్బులు లాక్కొని ఆ స్కూటీ పర్సన్ వెళ్ళిపోయినాడు. ఆ విషయంలో నంద్యాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు రాబరీ కేసు రిపోర్ట్ అయింది. తర్వాత మేము కేసు నమోదు చేసుకున్న తర్వాత సీసీ కెమెరాలు ఇతర ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసిన తర్వాత రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఈ చెరువుగడ్డ జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తా ఉంటే సుమారు 5 గంటల ప్రాంతంలో సాయంత్రము షేక్ షఫీ 46 ఇయర్స్ తండ్రి మహబూబ్ బాష్ అని చెప్పేసి తన నేటివ్ పూర్వమిల్ల ప్రజెంట్ చాగల్మర్రి టౌన్ లో ఉంటున్నాడు. ఇతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి 20,000 అమౌంట్ సీజ్ చేసి తర్వాత నేరానికి ఉపయోగించిన స్కూటీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతని యొక్క క్రైమ్ హిస్టరీని వెరిఫై చేస్తే ఇతని మీద దాదాపు నెల్లూరు జిల్లాలో 10 కేసులు, ఆలగడ్డ టౌన్ లో 1 కేసు, తర్వాత చెన్నూరులో 1 కేసు, సేమ్ సిమిలర్ కేసెస్ రిపోర్ట్ అయినాయి. టోటల్ 12 కేసులు ఉన్నాయి. ఇతని